అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీలు ఇంకా పకోడాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని పాటించి గనక చేస్తే అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే మనం ఇంట్లోనే మిరపకాయ బజ్జీలని ఇంకా పకోడాలని కూడా రెండింటిని చాలా క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం చేసినా సరే మిరపకాయ బజ్జీల్ని చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారండి. ముందుగా నేను మిరపకాయ బజ్జీల్ని తయారు చేసుకోవడం కోసము ముందుగా ఇక్కడ పచ్చిమిరపకాయల్ని తీసుకున్నానండి. మిరపకాయ బజ్జీ కోసము నేను ఇక్కడ కాస్తంత స్పైసీగా ఉండే మిరపకాయల్ని తీసుకున్నానండి. పచ్చిమిరపకాయకి ముందు ఉండే కాడను ఇలా తుంచి వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిరపకాయలు వచ్చేసి కొద్దిగా కారంగా ఉన్నాయి కాబట్టి నేను వాటిని ఇలా గీచుతున్నానండి. అందులో ఉండే విత్తనాల్ని తీసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అంటే వెనక భాగాన్ని మాత్రమే పచ్చిమిరపకాయకి మనము ఘాటును పెట్టుకోవాలి. మనము ఎటువైపు అయితే పిండిని ఎలా అయితే తీసుకుంటామో మనం ఆ పిండిని అంటే లోపల భాగానికి వెళ్ళేటట్టుగా మనం గీచుకోవాలండి. అదే మిరపకాయకి ముందు పక్కన ఘాటును పెట్టుకుంటే మనం పిండిని వేసుకోము కాబట్టి అక్కడ మొత్తం ఇలా ఓపెన్ అయిపోతుందండి. అందుకోసమే మనము వెనక భాగాన మాత్రమే ఘాటును పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలో ఉండే విత్తనాల్ని మొత్తం బయటికి తీసేయండి. ఇలా లోపల ఉండే విత్తనాల్ని బయటికి తీయడం వల్ల కొంచెం స్పైసీ అనేది తక్కువ అవుతుందండి. ఎప్పుడైనా సరే బజ్జీల కోసము మనం ఇలా కొద్దిగా కారంగా ఉండే మిరపకాయలతోనే బజ్జీలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అదే కారం లేని మిరపకాయలు తీసుకుంటే అంత టేస్టీగా ఉండవండి బజ్జీలు అనేవి. నెక్స్ట్ మనం బజ్జీల కోసం పిండిని కలుపుకుందాము. అందుకోసము ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. మిక్సింగ్ బౌల్ వచ్చేసి ఇలా గుంతగా ఉండేటట్టు చూసుకోండి. ఇందులోకి 1/2 kg శనగపిండిని వేసుకోండి. శనగపిండిని జల్లించి తీసుకున్నానండి నేను. మీరు జల్లించి తీసుకోండి శనగపిండిని. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా వామును వేసుకోండి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల దాకా జీలకర్రని కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. వాము ఇంకా జీలకర్రని ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం బజ్జీల్ని తిన్నా సరే మనకు స్టమక్ అనేది అప్సెట్ కాకుండా ఉంటుందండి. అందుకోసమే వాము జీలకర్రని కంపల్సరీగా బజ్జీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిలోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇలా ఉండలనేవి లేకోకుండా బాగా కలపండి. ఒకేసారి నీళ్ళను వేసుకొని పిండిని కలిపితే గనక ఉండలుగా ఉంటుందండి. పిండి అనేది సరిగ్గా కలవదు. అందుకోసమే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని ఉండలనేవి లేకోకుండా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళను వేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇప్పుడు పిండిని బాగా కలపండి. మనము ఎంత చక్కగా పిండిని అయితే కలుపుకుంటామో అంత చక్కగా వస్తాయండి బజ్జీలు అనేవి. మనం కలిపే పిండిని బట్టే ఉంటుందండి బజ్జీలు వేసుకోవడం కూడా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా పిండిని ఇలా పులుముకుంటూ మనం బాగా కలుపుకోవాలండి పిండిని. అంతేనండి, పిండిని కలపడం అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది. చూడండి, వేలుతో పిండిని తీసుకుంటే పిండి అనేది కిందకు జారకుండా ఉంది కదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండిని కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని బాండీలోకి వేసుకొని హీట్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల పక్కన మనము పకోడాల కోసము పిండిని కలుపుకుందామండి. అందుకోసము ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఇందులోకి మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి జల్లించి పెట్టుకున్న శనగపిండిని 3 కప్పుల దాకా వేసుకోండి. శనగపిండిని 3 కప్పుల దాకా వేసుకోండి. 3 కప్పుల శనగపిండిని వేసుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండిని వేసుకోవడం వల్ల పకోడా అనేది క్రిస్పీగా వస్తుందండి. అందుకోసమే బియ్యపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని 1 టీ స్పూన్ దాకా వామును వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి పిండిని. నీళ్ళు అనేవి వేసుకోకుండా బాగా కలపండి. ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది బయటికి వచ్చేటట్టు బాగా కలపండి. ఇలా ఉల్లిపాయల్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని బాగా కలపండి. పిండి అనేది గట్టిగా ఉండాలండి. ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టునే నీళ్ళను వేసుకొని పిండిని బాగా కలపండి.
ఒకేసారి నీళ్ళను వేసుకోకుండా కొద్దిగా మీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను వేసుకొని తర్వాత పిండిని కలపండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా గట్టిగా ఉండాలండి. ఇలా ఆనియన్ పకోడా కోసం కూడా రెడీ చేసి పిండిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీల్ని వేసుకుందామండి. పక్కన మనము ఆయిల్ని వేడి చేసుకుంటున్నాం కదండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో నుండి 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలపండి. ఇలా మిరపకాయ బజ్జీలోకి వేడి నూనెను వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి బాగా పొంగుతాయండి. అలాగే లోపల కూడా పచ్చి పచ్చిగా పిండి అనేది లేకోకుండా బాగా ఉడుకుతుంది. అందుకోసమే పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం గీచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇలా గిన్నెలోన ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మనం బజ్జీల్ని వేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బజ్జీల్ని వేసుకోండి. ఇలా పిండిలోకి మిరపకాయని ఇలా ముంచిన తర్వాత ఒక పక్కకు సైడ్లో గిన్నెకి ఇలా గీచండి. అలా అయితే ఒక పక్క పిండి మొత్తం ఓపెన్ అవుతుంది. ఇలా మనం మిరపకాయ బజ్జీల్ని వేసుకోవాలండి. ఇలా మనము గిన్నెకు సైడ్లో ఇలా గీచి మరి బజ్జీల్ని వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి లోపల బాగా ఉడుకుతుంది. అలాగే చూడ్డానికి కూడా అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే ఉంటాయండి. పిండి అనేది మిరపకాయ ఫుల్ గనక వేస్తే పిండి లోపల అనేది ఉడకదండి. అందుకోసమే బజ్జీ ఎప్పుడైనా సరే ఇలాగే వేసుకోవాలండి. మిరపకాయకి సగం పిండి పట్టేటట్టు మాత్రమే వేసుకోవాలి. బాండీలో ఎన్ని మిరపకాయ బజ్జీలు అయితే పడతాయో అన్ని మిరపకాయ బజ్జీల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే ఇలా మరో పక్కకి టర్న్ చేయకుండా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో పెట్టి మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. స్లోగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులో కూడా ఒకే కలర్లోనే వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగతా పచ్చిమిరపకాయలని కూడా సేమ్ ప్రాసెస్లోనే మిరపకాయ బజ్జీల్లా వేసుకోండి. ఫస్ట్ మిరపకాయల్ని ఇలా గిన్నెలో ప్లేస్ చేసుకోండి. అలా అయితే వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మిరపకాయకి ఎటువైపు అయితే మనము ఘాటును పెట్టుకున్నామో అటువైపు పిండి వచ్చేటట్టు ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు మిరపకాయ బజ్జీల్ని వేసుకోండి. ఇలా బజ్జీ వేసేటప్పుడు ఒక సైడు పిండి అనేది లేకోకుండా మనం మిరపకాయల్ని వేసుకోవడం వల్ల లోపల పిండి అనేది బాగా ఉడుకుతుంది. అలాగే పిండి అనేది కూడా బాగా పొంగుతుందండి. అందుకోసమే ఎప్పుడైనా సరే బజ్జీల్ని ఇలా సగంకే వేసుకోండి. ఇలానే సేమ్ ప్రాసెస్లో మిగతా బజ్జీల్ని కూడా వేసుకోండి. ఇలా బజ్జీల్ని వేసుకున్న తర్వాత స్లోగా మరో పక్కకి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా కాస్త క్రిస్పీగా రావాలి అనుకుంటే మరొకసారి మనం వేడిగా ఉండే ఆయిల్లోకి వేసి మరొకసారి డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే ఇక్కడ ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. పైన లేయర్ మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపల మొత్తం సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా చేస్తే మనం తినేటప్పుడు కూడా పైన మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపల అలాగే సాఫ్ట్గా ఉంటుందండి. చాలా రుచిగా అయితే ఉంటాయి. ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని ఇప్పుడు పక్కకు తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీలు రెడీ అండి. నెక్స్ట్ స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ పకోడాలని వేసుకుందామండి. అందుకోసం ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఆయిల్లోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని ఇలా కొద్దిగా వేసుకోండి. మరి ఒకేసారి పిండిని ముద్దలుగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకున్నామే అనుకోండి పకోడా అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది, క్రిస్పీగా రాదు. అందుకోసమే అక్కడక్కడ ఇలా డ్రాప్ చేస్తూ ఆయిల్లో మనము పిండిని వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూనే మనం డీప్ ఫ్రై చేసుకుంటే రెండు వైపులా కూడా సేమ్ కలర్లోనే వస్తుంది. వీటిని ఇలా టర్న్ చేసుకుంటూనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేస్తే ఒకే పక్కన ఒక కలర్ వచ్చేస్తుంది, మరో పక్కకు ఇంకో కలర్ వచ్చేస్తుందండి. అందుకోసమే ఇలా రెండు వైపులా ఒకే కలర్లో రావాలంటే ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా ఇలా ఆయిల్లో కొద్దిగా డ్రాప్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పకోడాలని వేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోండి. అలా అయితే పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే పకోడీని మనం బయటకు తీసిన తర్వాత అస్సలు మూత పెట్టకూడదండి, అలాగే గాలికి వదిలేయాలి. అలా అయితే ఎంతసేపు అయినా సరే క్రిస్పీగా ఉంటాయండి. అదే మనం వాటికి మూత పెట్టేస్తే ఆ వేడికి అందులోకి వాటర్ అనేది వచ్చేసి మెత్తగా అయిపోతాయండి, అంత టేస్టీగా ఉండవు. ఎప్పుడైనా సరే మనం పకోడాకి బయటికి తీసిన తర్వాత మూత అస్సలు పెట్టకూడదండి. ఇలా మరో పక్కకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ పకోడా రెడీ అండి.
చూసారు కదండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే స్ట్రీట్ స్టైల్లో ఉల్లిపాయ పకోడా ఇంకా వేడివేడిగా మిరపకాయ బజ్జీల్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.